తెలంగాణలో ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటైన ఐనవోలు ఆలయంలో భక్తులు కిటకిటలాడుతున్నారు. సంక్రాంతికి మొదలై ఉగాది వరకు జరిగే మల్లన్న జాతర మహోత్సవాలకు పలు రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. జానపదుల జాతరగా పిలిచే ఐలోని మల్లన్న బ్రహ్మోత్సవాలు సంక్రాంతికి ప్రారంభమై ఉగాది వరకు జరుగుతాయి. చాళుక్యులు కాకతీయుల కళావైభవం ఉట్టిపడే మహిమాన్విత క్షేత్రం ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయం. కోరిన కోరికలు తీర్చే మల్లన్నకు గొల్ల కురుములు, ఒగ్గు కళాకారులు ఆరాధ్య దైవంగా పూజిస్తారు. ప్రస్తుతం మల్లన్న పుణ్యక్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల ఏర్పాట్లను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాగరాజు, స్థానిక జిల్లా కలెక్టర్ పర్యవేక్షించారు. మల్లన్న జాతరకు చుట్టుపక్కల జిల్లాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఐనవోలు ఆలయాన్ని కాకతీయులు నిర్మించారనే వాదనలు ఉండగా చాళుక్యుల కాలంలోనే నిర్మించారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. 6వ విక్రమాదిత్యుడి ఆస్థానంలో మంత్రిగా ఉన్న అయ్యన్న దేవుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర పరిశోధకులు శిలాశాసనాల ఆధారంగా చెబుతున్నారు. అయ్యన్న దేవుడు పేరు మీదే ఈ ప్రాంతానికి అయ్యన్న ప్రోలుగా పేరు రాగా కాలక్రమేణా ఐనవోలుగా మార్పు చెందింది. కాగా ఈ ఆలయం అష్టోత్తర స్తంభాలు, రాతి ప్రాకారాలు, విశాల మండపాలతో రథాన్ని పోలి ఉండడం విశేషం. ఆలయం లోపల ప్రదక్షిణ మార్గం కూడా చాళుక్యుల కళా నైపుణ్యానికి అద్దం పడుతుంది. మేము ప్రతి ఏడాది ఇక్కడికి వస్తుంటాం. వచ్చినందుకు మేము పట్నం దొక్కినందుకు మాకు బలం అనేది మల్లన్న దేవుడు మాకు పంట పైర్లల్లా పిల్ల జల్లలల్లా అన్నిట్లా ముందు సాగిస్తుంటాడు అన్నట్టు. మాకు మంచిగా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి పట్నం దొక్కితే ప్రతి సంవత్సరం వస్తాం ఇట్నే.